స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఎలా ఉందంటే సీజన్ 1తో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా సీజన్ 2 డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సీజన్ 1 ఉన్నంత థ్రిల్లింగ్గా సీజన్ 2 అనిపించలేదు నాకు ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్ రివ్యూలో చూద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్తే సీజన్ 1 ఎండింగ్లో గీహా అదే మన ప్లేయర్ నెంబర్ 456 ఆ గేమ్స్ అన్నిటినీ ఎండ్ చేయాలనుకుంటాడు. ఆ సిచ్యువేషన్లో తనున్న ఎమోషనల్ స్టేట్కి తన క్యారెక్టర్ ట్రావెల్ చేసిన జర్నీని చూసిన తర్వాత ఆ డెసిషన్ జస్టిఫైబుల్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గేమ్స్లో తన చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్తో పాటు అక్కడ పరిచయమైన చాలామంది ఫ్రెండ్స్ని కూడా కోల్పోతాడు. యాజ్ అన్ ఆడియన్స్గా మనకు కూడా ఆ డెసిషన్ కరెక్టే అనిపిస్తుంది. ప్లేయర్స్ అందరూ ఆ గేమ్స్లో వాలంటరీగానే పార్టిసిపేట్ చేసినప్పటికీ వాళ్ళకున్న డెట్స్ని వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళ ప్రాణాలతో గేమ్స్ ఆడుతూ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ట్రీట్ చేయడం మోరల్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే మనకు కూడా రాంగ్ అనిపిస్తుంది. కాకపోతే ఆ గేమ్స్ని ఎండ్ చేయడానికి మన గీహా ఎంచుకున్న రూటే క్వశ్చనబుల్గా ఉంటుంది. తను గేమ్స్లో గెలుచుకున్న మనీ అంతా దానికే వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఐ అండర్స్టాండ్, నువ్వు ఆ గేమ్స్ని ఎలా అయినా ఎండ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యావు. కానీ ఆ మనీ కోసమే కదా వాళ్ళందరూ చచ్చారు. నువ్వు ముందు వాళ్ళ ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేసి వాళ్ళకున్న డెట్స్ని క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ మనీతో నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు. కానీ అసలు ఒక ప్రాపర్ ప్లానింగ్ కూడా లేకుండా ఆ మనీ మొత్తాన్ని తన దగ్గరే పెట్టుకుని వాళ్ళని వెతకడం కోసమే వేస్ట్ చేస్తూ ఉంటాడు. అయినా ఆ మనీని గెలుచుకుంది వాడే కదా. రిమైనింగ్ ప్లేయర్స్ ఫ్యామిలీస్కి ఎందుకు ఇవ్వాలి అంటారా? కరెక్టే, ఆ పొజిషన్లో వేరే ఏదైనా క్యారెక్టర్ ఉండి అలా చేస్తే పర్లేదు. కానీ మనం మాట్లాడుతుంది ఇక్కడ హీరో గురించి. వీఆర్ సపోజ్ టు బీ రూటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇదే కాదు, ఇంకా చాలా డంబ్ అండ్ క్వశ్చనబుల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు ఈ సీజన్లో హీరో. సీజన్ 1లో బిల్డ్ చేసిన తన క్యారెక్టర్ ఆర్క్ మొత్తాన్ని సీజన్ 2లో అండన్ చేసేసారనిపించింది. అరే అది పక్కన పెడితే ఆ గేమ్స్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటే అది కూడా లేదు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నీ చాలా ఈజీగా విన్ అయిపోతూ ఉంటారు ఆ గేమ్స్ని. ట్రైలర్లో చూపించినట్టు మళ్ళీ నన్ను గేమ్స్లో పెట్టండి అని హీరో వెళ్తాడు ఆ గేమ్స్లోకి. పోనీ ప్రాపర్గా ఏదైనా ప్లాన్ చేసుకుని వెళ్తాడా అంటే అది లేదు. జస్ట్ ఒక ట్రాకర్ పెట్టుకుని వెళ్తాడనమాట బాడీలో. దాన్ని ఆబ్వియస్లీ వాళ్ళు తీసి పక్కన పడేస్తారు. సీజన్ 1లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటాడు కదా, వాడు మన హీరో కలుస్తారనమాట. ఇద్దరూ కలిసి ఆ ఐలాండ్ ఎక్కడుందో కనిపెట్టి ఆ గేమ్స్ని ఎండ్ చేయాలనుకుంటారు. హీరో బాడీలో ట్రాకర్ని పెట్టి ఆ ఐలాండ్ని ట్రాక్ చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ ట్రాకర్ని తీసి పక్కన పడేయడం వల్ల హీరో ఆ ప్లేస్లో స్టక్ అయిపోయి మళ్ళీ గేమ్స్ ఆడాల్సి వస్తుంది. సీజన్ 1లో తాతలాగా ఈసారి కూడా గేమ్స్ మేనేజ్మెంట్ నుండి ఒక క్యారెక్టర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాడు హీరోని ఆపాలని. కానీ వాడిని ఆపడం వదిలేసి వాడే హెల్ప్ చేస్తూ ఉంటాడు హీరో గేమ్స్లో. వాడు తలుచుకుంటే హీరోని ఈజీగా లేపడానికి చాలాసార్లు ఛాన్స్ వస్తుంది. అని అలా చేయకుండా హీరో రిటాలియేట్ అయ్యి వాళ్ళ టీంలో సగం మందిని లేపేసే వరకు వెయిట్ చేసి అప్పుడు ఆపుతాడు హీరోని. ఏదో హీరో చనిపోకూడదు కాబట్టి ఇదంతా జరుగుతున్నట్టు ఉంటుంది, కానీ ఒక ప్రాపర్ రీజనింగ్ కూడా ఇవ్వరు ఆ క్యారెక్టర్ ఎందుకు అలా చేస్తున్నాడని. ఆ ప్లేయర్స్లో క్యారెక్టర్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండరు ఎవరు, ఏదో ఒకరిద్దరు తప్ప. అసలు ఈ సీజన్లో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ఏం జరగదు అంత గొప్పగా ఈ సీజన్లో. మళ్ళీ సీజన్ 3 కూడా ఉందంట, ఎందుకో తెలియదు. గట్టిగా ఇంకొక 3 ఎపిసోడ్స్లో ఎండ్ చేసేవచ్చు ఈ సిరీస్ని. అలాంటిది ఇంకో సీజన్ అంట. ఏదో సీజన్ 3 తీయడం కోసమే ఒక ఫిల్లర్ లాగా సీజన్ 2 తీసినట్టున్నారు. అసలు ఏ కాన్ఫ్లిక్టు రిజాల్వ్ అవ్వదు. అన్నీ సీజన్ 3లో అన్నట్టు ఓపెన్గా పెట్టేశారు. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్ ఎందుకున్నాడో తెలియదు. సీజన్ స్టార్టింగ్లో ఒకసారి వస్తాడు, మళ్ళీ మధ్యలో ఒకసారి వస్తాడు, మళ్ళీ ఎండింగ్లో ఒకసారి వస్తాడు, అంతే. అంతకుమించి వాడు పీకింది ఏం లేదు. మీరు కనుక నాలాగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాల్సిందే, లేదంటే ముద్ద దిగదు అనుకునే బ్యాచ్ అయితే ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 2 చూడండి. లేదు మాకు సీజన్ 1 ఎండింగ్ బాగుంది, ఆ షార్ట్ అండ్ స్వీట్ మెమరీస్ మాకు చాలు అనుకుంటే లైట్ తీసుకోండి. మీకు స్క్విడ్ గేమ్ సీజన్ 1 నచ్చితే సిమిలర్ సిరీస్ రికమెండేషన్స్ కావాలంటే యాలిస్ ఇన్ బార్డర్ల్యాండ్ అని ఒక సిరీస్ ఉంటుంది, ఇది చూసేయండి. ఇది స్క్విడ్ గేమ్ కంటే కూడా బాగుంటుంది. గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సుత్తి లేకుండా 2 సీజన్స్లో ఎండ్ చేసేశారు. మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది మన స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూ. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.